రామచోడవరం ఐటీడీఏ కార్యాలయం వద్ద గిరిజన గురుకులాల అవుట్సోర్సింగ్ టీచర్లు గత 32 రోజులుగా చేస్తున్న ధర్నాకు మద్దతుగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఐటీడీఏ ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా 1659 గిరిజన అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ప్రధాన గేటు వద్ద బైఠాయించి అధికారులను, సిబ్బందిని లోపలికి వెళ్లకుండా ముట్టడించారు. అవుట్సోర్సింగ్ విధానం నుంచి కాంట్రాక్ట్ విధానంలోనికి మార్పు చేయాలని, 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని, 2024 డిఎస్సీ నుంచి తమ పోస్టులు మినహాయించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఈ గురుకులాలనే నమ్ముకొని గత 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించిన సిపిఎం నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం అవుట్సోర్సింగ్ టీచర్లకు న్యాయం చేయకుండా ధర్నాలు చేస్తున్న వారి స్థానాల్లో ఆశ్రమ పాఠశాల టీచర్లను ఇతర జిల్లాలు పంపడం సరికాదని, వెంటనే డిప్యూటేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రంపచోడవరం అధ్యక్షులు సనాతన బాబు, యూటీఎఫ్ ఐటీడీఏ సబ్ కమిటీ కన్వీనర్ కె ఆదిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణ, సిపిఎం నాయకులు లోతా రామారావు, అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు నాయకులు శామ్యూల్, తాతాజీ, అనంతకుమారి, సత్యనారాయణ, అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవాధ్యక్షులు ఐవి రమణ, యూటీఎఫ్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేము గిరిజన గురుకుల పాఠశాలలోన అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నామండి. అవుట్సోర్సింగ్ టీచర్గా 8 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నామండి. మా న్యాయమైన డిమాండ్లు ఏంటంటే, ఒకటి అవుట్సోర్సింగ్ నుంచి సిఆర్టీగా మార్చాలి, 2 జాబ్ సెక్యూరిటీ కల్పించాలి, డిఎస్ నుంచి 2024 డిఎస్ నుంచి మా యొక్క పోస్టులు మినహాయించాలి. మాకు 2022 పీఆర్సీ ప్రకారంగా జీతాలు చెల్లించాలి, మాకు జాబ్ సెక్యూరిటీ కల్పించాలి. మా ఈ న్యాయమైన డిమాండ్లు కాబట్టి మా న్యాయమైన డిమాండ్లు మమ్మల్ని కన్వర్ట్ చేసి సిఆర్టీగా కన్వర్ట్ చేసి మా యొక్క జీతాలు చెల్లించాలని అధికారి వారితో మాకు న్యాయం చేయాలని అవుట్సోర్సింగ్ టీచర్లు అందరం కూడా వేడుకుంటున్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మేము గత నవంబర్ నెల 4వ తారీఖు నుంచి మా న్యాయమైనటువంటి సమస్యల కొరకు గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులము అలాగే లెక్చరర్సము ఈ యొక్క సమ్మెబాటులో ఉన్నామండి. మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ అనేవి అవి ప్రభుత్వానికి కానీ మా గురుకుల సొసైటీకి కానీ అవి పెద్ద ఇబ్బందికరమైనవి ఏమి కాదండి. గత 10-15 సంవత్సరాలుగా మేము అవుట్సోర్సింగ్ విధానంలోనే పనిచేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికీ కూడా మాకు జీతాలు 10,500, 12,000, 14,800, 16,000 ఈ జీతాలే ఉన్నాయి కానీ ఏ పీఆర్సీ ప్రకారం కూడా మాకు జీతాలు ఇవ్వట్లేదండి. అందుకని మూడు న్యాయమైన డిమాండ్స్ మేము ప్రభుత్వం ముందు పెట్టి సమ్మెబాటులో ఉన్నామండి. ఒకటి, అవుట్సోర్సింగ్ విధానం అనేది మా యొక్క గిరిజన సొసైటీలో లేదండి. 2 విధానాలు ఉన్నాయి. ఒకటి కాంట్రాక్ట్, 2 రెగ్యులర్. మరి లేని విధానంలో మమ్మల్ని తోసి మా చేత మరి అనకూడదు కానీ బానిసత్వానికి గురి చేసి వెట్టి చాకిరీ పనులు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 9-9:30 వరకు, మరి హాలిడే రోజులు కూడా, సెలవు రోజులు కూడా స్టడీస్ చేయించి హౌస్ డ్యూటీలు వేసి అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ అవడం వల్ల ప్రతి బాధ్యత కూడా మా మీదే ఉంటుందండి. లోకో పీరియడ్స్ మేము ఉండాల్సి వస్తుంది. కాబట్టి మా యొక్క అవుట్సోర్సింగ్ అనేటువంటి పదాన్ని తీసివేసి కాంట్రాక్టులో మమ్మల్ని మార్చాలని కోరుతున్నామండి మా బైలాస్ ప్రకారం, గురుకుల బైలాస్ ప్రకారం. రెండవదిగా 2022 పీఆర్సీ ప్రకారం మరి మా తోటి ఉన్నటువంటి ఆశ్రమ్ స్కూల్స్లో 2022 పీఆర్సీ ప్రకారం వారికి స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము కూడా గిరిజన టీచర్లమే, మేము గిరిజన విద్యా వ్యవస్థల్లోనే మేము పనిచేస్తున్నాం కనుక మాకు కూడా 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని విన్నవించుకుంటూ ఉన్నాం. ఈ మధ్య భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, గత 10-12 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తూ ఉంటే మా యొక్క పోస్టులను చాలా ఖాళీలు రాష్ట్రంలో అనేక డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉంటే మా పోస్టులనే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వారు డిఎస్సీలో కలిపారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూడా మరి డిఎస్సీలో కలిపేశారు. మేము గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నాం,
మా యొక్క డిఎస్సిలో కలిపినటువంటి 2024 డిఎస్సిలో కలిపినటువంటి 1124 పోస్టులు మేము మినహాయించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నవించుకుంటా ఉన్నామండి. మరి ఎందుకో తెలియట్లేదు, ప్రభుత్వం మా పట్ల చిన్న చూపు చూపిస్తా ఉంది, స్పందించడం లేదు, అధికారులు స్పందించడం లేదు. ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా, ఎన్ని పోరాటాలు చేసినా కానీ ఇప్పటికీ కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా, మేమంటే లెక్కలేదు అన్నట్టుగా, గిరిజనులంటే మాకు పట్టదు అన్నట్టుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని షోకాజ్ నోటీసులు ఇచ్చి. దయచేసి మరి మేము ఓట్లు వేసి మా కుటుంబాలతో పాటు మేము కూడా మీకు ఓట్లు వేసి మరి ప్రచారం చేసి మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాం, మాకు న్యాయం చేస్తారని దయచేసి గవర్నమెంట్ వారు, విద్యాశాఖ మంత్రి గారు, మరి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందించి, అలాగే మా గిరిజన మినిస్టర్ గారు అయినటువంటి సంధ్యారాణి గారు స్పందించి వెంటనే మా యొక్క డిమాండ్స్ని కాంట్రాక్ట్ విధానంలోకి, మా అవుట్సోర్సింగ్ విధానాన్ని మార్చాలి, మా టీచర్లు మార్చాలి, బైలాస్ ప్రకారంగా కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలి, 2022 పిఎస్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలి, అంతేకాకుండా 2024 డిఎస్సీ నుంచి మా పోస్టులు మినహాయించి మాకు న్యాయం చేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాం. మేము ఇప్పటి వరకు చేసినటువంటి ధర్నాలన్నీ కూడా, సమ్మెబాట్లన్నీ కూడా న్యాయ మార్గంలో, గాంధీ మార్గంలోనే చేసామండి. మమ్మల్ని మరి అహింస నుండి హింసాయుత మార్గంలోకి మార్చొద్దు అని మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మాకు న్యాయం చేయాలని విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ.